కలర్ఫుల్గా టేస్టీగా ఉండే మసాలా అటుకులు తయారు చేయాలంటే ముందుగా మనం చింతపండును వాష్ చేసుకొని ఒక గ్లాస్ నీళ్లు వేసి నానబెట్టుకుందాము. ఇందులోని 2 స్పూన్ల బెల్లం కూడా వేసి నానబెట్టుకుందాము. ఇప్పుడు 3 గ్లాసుల అటుకులు తీసుకొని బాగా వాష్ చేసి వెంటనే నీళ్లు వంచేసుకోవాలి. 3 గ్లాసుల అటుకులకు 2 గ్లాసుల చింతపండు వాటర్ని వేసి నానబెట్టుకోవాలి. 1 గంట పాటు అలాగే ఉంచుకుంటే మనకు పూర్తిగా వాటర్ అంతా ఇమిరిపోతుంది. ఒక బాణలిలో 2 గరిటెల నూనె వేసి ఆవాలు, శనగబేడలు, ఉద్దిబేడలు, వేరుశెనగ పప్పులు, ఉలవలు వేసి పోపు పెట్టుకొని ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకొని కొంచెం నూగులు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, జీరా పౌడర్, సాల్ట్, సాంబార్ పౌడర్ని వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని నానబెట్టిన అటుకులు వేసి కలుపుకోవాలి. మరి కొద్దిసేపు లో ఫ్లేమ్లో ఉంచి కొత్తిమీర వేసి మనం గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, అయిపోయింది, మసాలా అటుకులు రెడీ.